హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ది టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మోటో ఇండియాలో ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఆ ఫోన్ పేరు వచ్చేసరికి మోటో G62. హానెస్ట్లీ చెప్తాను, అసలు మోటో ఈ ఫోన్ ఎందుకు లాంచ్ చేసిందో మోటో కూడా తెలియదు. ఎందుకంటే సేమ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తోటే, ఇంకా చెప్పాలంటే దీనికంటే బెటర్ స్పెసిఫికేషన్స్ తోటే, దీనికంటే ఇంకా తక్కువ ప్రైస్లోనే మనకి మోటో నుంచే బెటర్ ఆఫరింగ్ ఉంది. ఆ ఫోన్ అక్కడ పెట్టుకొని కూడా మళ్ళీ ఈ ఫోన్ని కొత్తగా ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. సో ఆ ఫోన్ ఏంటిదో చూసే ముందు ఫస్ట్ ఈ రోజు లాంచ్ అయిన మోటో G62 స్పెసిఫికేషన్ చూద్దాం. ఈ ఫోన్ వచ్చేసరికి మీకు 6.55 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 5G ఫోన్. మొత్తం దీనిలో మీకు 10 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. మనకి ఇండియాలో కావాల్సిన 8 5G బ్యాండ్స్ కూడా ఈ ఫోన్లో మీకు సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఈ ఫోన్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. డాల్బీ అట్మాస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. మోటో థింక్ షీల్డ్ సెక్యూరిటీ ఉంటుంది. IP52 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే ఉంటుంది. ఇది మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, కానీ జస్ట్ ఇది మీకు చిన్న చిన్న తుప్పర్లు, చిన్న చిన్న వాళ్ళు అయితే సర్వైవ్ అవుతుంది. జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోడు వస్తుంది. అండ్ సిమ్ కార్డ్ స్లాట్ వచ్చేసరికి హైబ్రిడ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 6+128GB ప్రైస్ 18,000 రూపాయలు పెట్టారు, 17,999 రూపాయలు. అండ్ బ్యాంక్ ఆఫర్తో కలిపి ఫస్ట్ సేల్ ఇది మీకు ఆగస్టు 19వ తారీఖు అయితే వస్తుంది. సో ఫస్ట్ సేల్లో మాక్సిమం బ్యాంక్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని మీకు ఈ ఫోన్ 16,500 రూపాయలకి వస్తుంది. 16,500 రూపాయలకి ఖచ్చితంగా ఇదైతే వర్త్ కాదు. ఓకే, ఇంకా ఆ ప్రైస్కి ఈ ఫోన్ వర్తా కాదా అనే డిస్కషన్ పక్కన పెడితే, అదే ప్రైస్లో ఇంకా చెప్పాలంటే దీనికంటే 500 రూపాయలు తక్కువ ప్రైస్లోనే 16,000 రూపాయలకి ఈ ఫోన్ కంటే బెటర్ ఫోన్ మోటో నుంచే ఉంది. మోటో నుంచే ఈ ఫోన్ కంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఉంది. ఆ ఫోనే మోటో G71. మోటో G71 కూడా సేమ్ ఈ ఫోన్ స్పెక్స్ తోటి వస్తుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తోటి వస్తుంది. కెమెరా సెటప్ సేమ్ ఉంటుంది. బ్యాటరీ 5000 mAh ఉంటుంది. అండ్ దానిలో ఇంకా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మోటో G71 33 వాట్ టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దానిలో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఫోన్ మీకు AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అదే మనకి ఈ ఫోన్ చూసామంటే G62లో IPS LCD డిస్ప్లే మాత్రం ఉంటుంది. అదే G71లో బెటర్ డిస్ప్లే AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది. దాంట్లో ఇంకా మీకు 13 5G బ్యాండ్స్ ఉంటాయి. దీనికంటే ఇంకా 3 5G బ్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. దానిలో కూడా మీకు కావాల్సిన ఇండియాలో మస్ట్ నీడెడ్ 8 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆ ఫోన్ ఇంకా మీకు అల్టిమేట్గా దీనికంటే తక్కువ ప్రైస్లోనే వస్తుంది. ప్రజెంట్ మోటో G71 ప్రైస్ వచ్చేసరికి 16,000 రూపాయలు ఉంది. 6+128GB మోడల్. 16,000 రూపాయలకి ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ మోటో G62 తీసుకునే కంటే మీరు మోటో G71 తీసుకోండి. మోటో G71 ఏ రకంగా చూసుకున్నా కానీ మీకు మోటో G62కి అయితే తీసిపోదు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మీకు మోటో G71 అయితే బెటర్ ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్లో మోటో G71 ల్యాక్ అయ్యేది ఎక్కడంటే రిఫ్రెష్ రేట్ విషయంలో. మోటో G62లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ G71లో ఓన్లీ మనకి 60Hz మాత్రమే ఉంటుంది. బట్ అది 60Hz అయినా కానీ అక్కడ అది మీకు AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. AMOLED డిస్ప్లే IPS తోటి కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ డిస్ప్లే. అండ్ ఇక మిగతా ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కానీ G62 కంటే G71 బెటర్ ఆప్షన్ అండ్ బెటర్ వాల్యూ ఫర్ మనీ ఆఫరింగ్ కూడా దీనికంటే తక్కువ ప్రైస్లోనే వస్తుంది. సో ఒకవేళ మీకు మోటోలోనే ఒక ఫోన్ కావాలంటే మాత్రం G62 తీసుకునే కంటే G71 తీసుకోండి. G71 ఆ ప్రైస్లో చాలా బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది లైక్స్ కూడా చేయట్లేదు. లైక్స్ చేయండి. వీడియో రీచ్ పెరగాలంటే లైక్స్ చాలా ఇంపార్టెంట్. సో అందరు గట్టిగా లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.